బ్లాక్ మనీపై బీజేపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నేడు సుప్రీంకోర్టుకు ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన వివరాలను కేంద్రంకు సమర్పించనుంది. ఈ ముగ్గురులో ఎవరు రాజకీయ నేతలు లేరని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బ్లాక్ మనీకి సంబంధించి బీజేపీ ఒక లిస్టు సుప్రీంకోర్టుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ముగ్గురు వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైనా వివరాలు ఇప్పటివరకు ఏమైనా తెలుసాయా? కోర్టులో ఈరోజు మధ్యాహ్నం తర్వాత కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ముందుకు ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాబోతుంది. ప్రభుత్వం తరఫున పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేశారు. సో ముగ్గురు పేర్లు ఇందులో వెల్లడించినట్లు సమాచారం ఉంటుంది. అయితే ఎవరి పేర్లు అనే దానిపైన ప్రభుత్వం ఇంకా గోప్యత పాటిస్తుంది. మరికొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఒక నలుగురు ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతోంది. అది తదుపరి దశలో వారి పేర్లు కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తుంది. అయితే చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కొద్దిమంది రాజకీయ నాయకులు, అట్లాగే ఒక యూపీఏ మాజీ మంత్రి, వీరి పేర్లు మాత్రం అతి త్వరలోనే బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కేసు విచారణకు రాబోతుంది. ఓపెన్ కోర్టులో మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎటువంటి ఉత్తర్వులు ఇస్తారనే దాన్ని బట్టి కేసు తదుపరి విచారణ జరగబోతుంది. ఈ మొత్తానికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఈ పేర్లన్నీ కూడా తాము బయట పెట్టలేమని గతంలో ఒక అఫిడవిట్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత పెద్ద రాజకీయ దుమారం రేగింది. గతంలో మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మరొకసారి గత స్టాండ్ నుంచి యూటర్న్ తీసుకొని ఈ రోజు పేర్లు బయట పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆ పేర్లు సుమారు 800 పేర్లు ఇప్పటి వరకు భారతదేశానికి అందాయి. జర్మనీ దేశం నుంచి ఎవరైతే మన దేశంలో పన్నులు కట్టకుండా ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో కోట్లాది రూపాయల డబ్బును దాచుకున్నారు. సో ఆ పేర్లు అన్ని కూడా ఇప్పటికే మన దేశానికి వచ్చాయి. అయితే ఎవరి మీద అయితే ఇప్పుడు దేశంలో చార్జెస్ ఉన్నాయో, ఎవరి మీద అయితే అభియోగాలు ఉన్నాయో వారికి సంబంధించి మాత్రమే పేర్లను సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ రూపంలో ఉంచారు. తదుపరి దశలో ఇంకా అనేక పేర్లు తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ పేర్లు మాత్రం డెఫినెట్ గా ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా ఇందులో ఉందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. అట్లాగే యూపీఏలో ఒక మాజీ మంత్రి పేరు కూడా ఉందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. సో ఈ పేర్లు కనుక బయటకు వస్తే మాత్రం రాజకీయంగా ఇది సంచలనంగా మారబోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా ఉండబోతుందని చెప్పి ఇప్పటికీ ఒక సంకేతం అరుణ్ జైట్లీ ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటుందనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.